ఇప్పుడు ఉన్నట్టుండి వారాహికి పర్మిషన్ లేకపోతే ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వర్మ గారు మనతో ఉన్నారు సార్, మాట్లాడుతుందాం సార్. వారాహి వెహికల్ పర్మిషన్ లేదని ఆఖరిలో చెప్తున్నారు. డీసీఎం ఎక్కి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క జనసమీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన పర్యటన అంతా కూడా ఇబ్బంది పెట్టాలనే వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. అంటే ఆయనకి విలువైన సమయాన్ని వృధా చేయాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సిగ్గుంది అసలు మీకు? భగవంతుడి దర్శనానికి కుక్కటేశ్వర స్వామిలో అమ్మవారి గుడి 1 గంట వరకు ఉండేది. నేను 23 సంవత్సరాల నుంచి ఆ గుడిలోకి వెళ్తున్నా. ఈవేళ దాన్ని 12:30కి పెట్టారు. మీరు ఎంత సిగ్గుచేట! ఆ అమ్మవారి ఆగ్రహం మీకు 100%, 100% వైసీపీ వారికి కలుగ్గాక. రెండవది, వారాహి ఈవేళ కనపడిందండి. వారాహి రథం మీకు మొన్నటి వరకు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా? చదువు సంజ లేదా? అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లే కదా. ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు మొన్నటి వరకు? ఈవేళ వాహనం అడ్డొచ్చిందా మీకు? ఎలక్షన్ కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి కనుసరణలో పనిచేస్తుంది. ఇక్కడ అధికారులు చాలామంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే అధికారులు. అంటే మీరందరూ కూడా కలిసి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఈరోజు పోటీ చేసి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తే మీరు అడ్డు తగులుతున్నారు. దీనివల్ల నష్టం మాకేం లేదు. ఏ విధమైన నష్టం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఉవ్వెత్తిన ప్రజలు పైకి ఎదుగుతారు, పైకి లెగుస్తారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఎలక్షన్లు కూడా స్వేచ్ఛగా చేయనీరా? ఎలక్షన్ ప్రచారాలు కూడా చేయించుకొనిరా? ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేబ్రోల్లో సభ పెడితే సభకు ఆటంకాలు కల్పిస్తారా? గుడికి దర్శనానికి వెళ్తే దర్శనానికి ఆటంకాలు కల్పిస్తారా? ఎక్కడ న్యాయం? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ సభకి పర్మిషన్ పెట్టుకుంటే ఇప్పటి వరకు తాత్సారం చేస్తూ 10 నిమిషాలు ఇస్తాం, 5 నిమిషాలు ఇస్తాం, రాదు అని ఇప్పుడు సభ ముందు టైము 5 నిమిషాల ముందు, 10 నిమిషాల ముందులో తెలియజేయడం యొక్క కుట్ర ఏంటంటే, ఆయన్ని దురుద్దేశపూర్వకంగా వేలాది మంది నుంచి వచ్చి ప్రజలను ఆపడానికి, ఆయన మెసేజ్ వెళ్ళకుండా ఆపాలని దురుద్దేశపూర్వకంగా ఈ జగన్మోహన్ రెడ్డి చెంచాలు, ఈ జిల్లాలో ఉన్న నాయకులు కూడా కుట్ర పన్నుతున్నారని తెలియజేస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుద్ది. ఆ స్థాయి నాయకుడినే మీరు ఇలా చేస్తుంటే రేపు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతాడో జగన్మోహన్ రెడ్డి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎంత ఇబ్బందులు పెడితే అంత ఎత్తున జనాలు పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ తెచ్చి గెలిపిస్తారు, భారీ మెజార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి నేతలు చెప్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో సభను సక్సెస్ చేరుతీరుతామని. మరోపక్క పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వచ్చే నెల 2 వరకు కొనసాగిన పర్యటన విజయవంతం చేస్తామని చెప్పి ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనా వారాహి యాత్రకి అనుమతి ఇవ్వాలని ఖచ్చితంగా తాము న్యాయపరంగా కూడా పోరాడుతామని చెప్తున్నారు. అయితే తాత్కాలికంగా ఈ రోజు సభని డీసీఎం వ్యాన్లు పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని అనుమతులు తీసుకొని అమ్మవారి పూజ చేసుకొని తాము ప్రచారం కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. పరిస్థితి ఇది.